తింగరి పళ్ళ ఉప్పు ఎక్కువైన కూర కథ. ఒకరోజు రాములు తన భార్య లక్ష్మితో, లక్ష్మి, ఈరోజు అతిథులు వస్తారు, బాగా కూర వండి పెట్టు అన్నాడు. లక్ష్మి సరే అంది. ఆమె కూర వండటం మొదలుపెట్టింది. కానీ ఉప్పు ఎంత వెయ్యాలో తెలియక అయోమయానికి గురి అయింది. ఎక్కువైతే చెడిపోతుంది, తక్కువైతే రుచి ఉండదు. ఏం చేయాలి అని ఆలోచించింది. అప్పుడు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. సేఫ్గా ఉండాలంటే కొంచెం కొంచెంగా చాలాసార్లు వేస్తే సరిపోతుంది అనుకుంది. అలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి చిటికెడు ఉప్పు వేస్తూ పోయింది. చివరికి కూర పూర్తి అయ్యేసరికి ఉప్పు మాత్రం చాలా ఎక్కువైంది. అతిథులు వచ్చారు. అందరూ కూర తినగానే ముఖాలు మారిపోయాయి. రాములు నెమ్మదిగా, లక్ష్మి, ఈ కూరలో ఉప్పు ఎక్కువగా ఉంది అన్నాడు. లక్ష్మి వెంటనే, ఎక్కువ? అసలు కాదే, నేను ఒక్కసారి ఎక్కువగా వెయ్యలేదే, చాలాసార్లు కొంచెం కొంచెం మాత్రమే వేశాను అంది. అతిథులు నవ్వు ఆపుకోలేకపోయారు. రాములు కూడా నవ్వుతూ, అమ్మో, అదే ఎక్కువైందన్నమాట అన్నాడు. లక్ష్మి అమాయకంగా, అలా కూడా అవుతుందా అని ఆశ్చర్యపడింది. కథలోని నీతి ఏమిటంటే, చిన్న చిన్న తప్పులు కలిస్తే పెద్ద తప్పు అవుతుంది. ఏ పని అయినా జాగ్రత్తగా చేయాలి.